శ్రీమాత్ర నమః. ఈ 3 రాశుల వారు చాలా లక్కీ. అన్ని సుఖాలను అనుభవిస్తారు. కష్టమంటే తెలీదు. అదృష్టం తప్ప కష్టం దరిచేరని ఆ రాశుల వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే జ్యోతిష శాస్త్రంలో మొత్తం 12 రాశులు ఉంటాయి. ప్రతి వ్యక్తి ఏదో ఒక రాశిలో జన్మిస్తాడు. వారి భవిష్యత్తును రూపొందించడంలో ఈ రాశులు కీలక భూమిక పోషిస్తాయి. వారిపై తమ సొంత రాశితో పాటు దాని పాలక గ్రహ ప్రభావం ఉంటుంది. అందుకే రాశులను బట్టి వ్యక్తుల స్వభావాలు, వ్యక్తిత్వాలు భిన్నంగా ఉంటాయి. రాశి చక్రంలో ప్రతి రాశికి సొంత ప్రాముఖ్యత ఉంటుంది. అవి ఆ రాశిలో పుట్టిన వారిలో కొందరికి అదృష్టాన్ని తీసుకొస్తాయి, భవిష్యత్తును బంగారుమయం చేస్తాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం 3 రాశులకు చెందిన వ్యక్తులకు పుట్టుకతోనే అదృష్టం వరిస్తుంది. జీవితంలో అన్ని సుఖాలను అనుభవిస్తారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది మేషరాశి. మేషరాశి వారు ధైర్యంగా, నిర్భయంగా ఉంటారు. జ్యోతిష శాస్త్రంలో మేషరాశికి అంగారకుడు అధిపతి. ఈ రాశిలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఆ కష్టానికి తగ్గ పూర్తి ఫలాలను కూడా పొందుతారు. మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో ఉంటారట. వారిలోని నాయకత్వ లక్షణాలు వారిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తాయట. అందులో రెండవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు చాలా తెలివైన వారు. తమ పనిని పూర్తి నిజాయితీతో పూర్తి చేస్తారు. నిజాయితీగా ఉండడం వల్ల అదృష్టం కూడా కలిసి వస్తుంది. అందుకే వీరు ఇతర రాశుల కంటే త్వరగా విజయం సాధిస్తారు. ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మంచి నాయకత్వ సామర్థ్యాలు కలిగి ఉంటారు. అందులో మూడవది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఎంతో అదృష్టవంతులుగా పరిగణించబడతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం అదృష్టం వల్ల వీరు తమ జీవితంలో ఎన్నో సాధిస్తారు. దానికి కష్టం కూడా తోడైతే మరిన్ని అద్భుతాలు చేయొచ్చు. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. కర్కాటక రాశి వ్యక్తులు తాము చేపట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు.